ఆర్థికంగా ఇంకా బాగా స్టేబుల్గా ఉండొచ్చేమో ఒకవేళ మీరు కొంత కాంప్రమైజ్ అయితే? ఆ, ఈ పాయింట్ మా ఆవిడ నేను అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి. ఆర్థికంగా స్టేబుల్గా ఉండటం అంటే ఏంటి అర్థం, మీనింగ్ ఆఫ్ ఆ స్టెబిలిటీ. అది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ సార్. డెప్త్ కాదు, ఎందుకంటే సింపుల్. సంతోషం సుఖం అనేది మన మనసుకు సంబంధించి. ఓకే, ఫిజికల్గా ఆలోచిద్దాం. మనిషికి మన పొలిటీషియన్స్ ఇప్పుడు చెప్పే డైలాగ్ కూడు గుడ్డ ఫుడ్. కూడు అంటేనే ఫుడ్ అనుకోండి, కూడు గుడ్డ నీడ. నాకు ఇల్లు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఎరగబడిపోయి నేను సంపాదించాల్సిన అవసరం లేదు. కూడుంది. గవర్నమెంట్ నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇచ్చే జీతం కంటే ఇచ్చే పెన్షన్ ఎక్కువ, హ్యాపీ. ఆటోమేటిక్గా కూడా ఉంది. ఇంతకంటే స్టేబుల్గా ఉండాలి అనేది లగ్జరీ. అవసరమా మనం బతకటానికి? అంత లగ్జరీ అవసరమా? కారు ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలను, నాకు స్కూటర్ ఉంది, హ్యాపీగా వెళ్ళగలను. బయట సమాజంలో ప్రపంచంలో ఎలా అయిపోయింది, మనల్ని చూసి, మనం వేసుకున్న బట్టలు చూసి, మనం వేసుకున్న గోల్డ్ చూసి, వాచ్ చూసి, ఫోన్ చూసి, మనం వేసుకున్న చెప్పులు చూసి, మనం వచ్చిన కారు చూసే మనకు వాల్యూ కదా. చూస్తున్నారు కదా మీరు కూడా కదా. అలాంటప్పుడు మరి దానికోసమన్నా, మన కోసం కాదు, వాళ్ళ కోసమన్నా మీరు అలా ఉండాలి. ఇందాక మీకు వేసిన ప్రశ్నే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మధుబాబు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి అడిగారు. ఎవరన్నా చెప్పారా? ఎవరికి తెలియదన్నారు. నాకేమన్నా నష్టం వచ్చిందా? తినే తిండి ఏమన్నా ఎక్కట్లేదా? నాకు నా సంపాదన ఏమన్నా తగ్గిందా? ఇంత సింపుల్సిటీ వల్ల మీరు సాధించింది ఏమిటి అనేది నాకు. ఇంత సింపుల్సిటీ వల్ల నేను కోల్పోయింది ఏంటో చెప్పండి మీరు. ఏం కోల్పోయాను నేను? అంటే సమాజంలో మీకు ఒక గుర్తింపు, మీకు ఒక స్టేచర్. రైటర్గా నాకు ఉన్న గుర్తింపు నాకు తెలియదు సాదిక్ భాయ్ చెప్పేదాకా. సాదిక్ భాయ్ తెలుసు కదా, తోపుడు బండి సాదిక్ భాయ్. ఆయన నాకు చెప్పాడు నీకు ఇంతమంది అభిమానులు ఉన్నారని. అంతవరకు నాకు తెలియదు. మీరు ఎంత దుర్మార్గులంటే మీ రాసిన రాతలతోటి చాలా మందికి మీ సిగరెట్ అలవాటు చేశారు. మీరు మందు కూడా అలవాటు చేశా. ఇప్పుడు డబ్బులు నేను ఇవ్వలేదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి నువ్వు తాగు అనలా. నేను నా అలవాటును నేను నా పుస్తకాల్లో పెట్టాను. అది చూసి చెడిపోయేటట్టయితే మంచి బోల్డ్ అంత రాశాను కదా, మరి దాన్ని చూసి మంచివాళ్ళు అవ్వాలి కదా. కాబట్టి పుస్తకం చదివి, నేను రాసేవన్నీ కాలక్షేపం పుస్తకాలు, జస్ట్ ఫర్ ది ఎంజాయ్మెంట్. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా నా పుస్తకం చదివితే మేము రిలాక్స్ అయిపోతామండి అని నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రిలాక్సేషనే నేను చూసుకున్నాను తప్పితే నేను వీళ్ళని జడగొట్టాలి లేకపోతే వీళ్ళని బాగు చేయాలని ఎప్పుడు రాయాలి. ఇందాక చెప్పాను, సామాజిక స్పృహ, దేశ సేవ ఇట్లాంటివి నాకు అనవసరం. కానీ అండర్లైన్గా నా పుస్తకాల్లో నా క్యారెక్టర్స్ ప్రభుత్వాన్ని సమర్థిస్తాయి. ఏ పార్టీ అయినా. షాడో మన సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసే ఏ శక్తినైనా అడ్డగోలుగా ఎదిరిస్తాడు. అది 90 పార్టీలు ఉండొచ్చు, అధికారంలోకి ఏదో ఒక పార్టీ రావచ్చు, పార్టీ పరంగా ఇతను అభిమానించడు. ప్రభుత్వానికి విధేయుడు. నా రీడర్స్కి నేను అదే నేర్పానేమో. గవర్నమెంట్ని గౌరవించండి అంటే గవర్నమెంట్ పెట్టే చట్టాలని గౌరవించండి. వాళ్ళు సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నారా, మానేయచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసే పెడుతుంది తప్పితే అంత ప్రజల మీద ప్రజల ఆరోగ్యం మీద అంత అక్కర ఉండేటట్టయితే అసలు టొబాకోని బ్యాన్ చేయొచ్చుగా. చేయదు. ప్రభుత్వానికి డబ్బులు కావాలి. ప్రభుత్వమే ఇట్ట 2 పద్ధతులు ఆలోచిస్తుంటే మరి జనాలు ఊరికే ఒక పద్ధతిలో ఎట్లా ఆలోచిస్తారు? మరి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మీ హీరోని ఎలా నిలబెట్టారు? ఇది ఒక్కటే కాదు కదా, ప్రభుత్వం ఒక టొబాకో సమస్య కాదు కదా, మిగతా సమస్యలు అదే పరిస్థితి, చట్టాలు ఇంప్లిమెంటేషన్ అయినా అదే పరిస్థితి. ప్రతి మనిషికి మంచి గుణాలతో పాటు కొన్ని చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. ఆ చెడ్డ గుణాలను వదిలేసేసి మంచి గుణాలని పట్టుకుని ఆడాల్సిన అవసరం ఉంది. షాడో చేసే పని అది. అప్పుడప్పుడు ఈ డిఫర్స్ విత్ ద గవర్నమెంట్. కులకర్ణి గారు బాస్, గవర్నమెంట్ని డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తాడు షాడో బాస్.
ఆయన కొన్ని చెప్తాడు. షాడో అడ్డగోలుగా ఎదురు తిరిగి నేను అట్ట చెయ్యను అని చెప్పేసిన కథలు ఉన్నాయి, అవును చెడు అయితే. అవును. కానీ ఇన్ జనరల్ ఈజ్ కమిటెడ్ టు సర్వ్ ద గవర్నమెంట్. ఈ 7.5 yearsలో సిగరెట్ బీడీతో పాటు మీకు అలవాటైన అలవాట్లు ఏమిటో? డబ్బులు ఉండాలి కదా ఏ అలవాటైనా. జస్ట్ రెడ్ లైన్ దాటి బతుకుతున్న బతుకు, మిగతా అలవాట్లు ఎట్లా ఉంటాయి? బహుశా మందు కొడుతూ ఉండొచ్చు. అది హైదరాబాద్లోనే ఉంది అలవాటు. మద్రాసులో నాకు మిలిటరీలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నా అదృష్టం కొద్దీ నేను మద్రాసు చేరుకునే టైంకి వాళ్ళు మద్రాసు చేరుకున్నారు. ఓకే. వాళ్ళు కలిశారు. నిరంజన్ అని చెప్పేసేసి వారెంట్ ఆఫీసర్ మిలిటరీలో, సారథి అని చెప్పేసేసి ఒక ఆయన, బహుశా మీకు సారథి ప్రొడ్యూసర్, పక్కింటి అమ్మాయి సినిమా తీశాడు, రేలంగితో కాదు, చక్రవర్తి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళని పెట్టి ఏదో సినిమా తీశాడు. అతను నా ఫ్రెండ్. అప్పటికి అతను ప్రొడ్యూసర్ కాదు, ఈ ఆర్టిస్ట్ నాగభూషణం గారి దగ్గర అకౌంటెంట్. వాళ్ళు కూర్చుంటే నిరంజన్ మిలిటరీ వాడు కదా, బోల్డంత మందు, హ్యాపీగా కాలక్షేపం అయిపోయేది. వాళ్ళు మిలిటరీలోకి రమ్మని వాళ్ళు ఏమనలేదు అప్పుడు? మిలిటరీలోకి వెళ్ళటానికి ఒకే ఒక అడ్డంకి వచ్చింది, వెళ్ళిపోయేవాడిని. ఐ వాజ్ దట్ డెస్పరేట్. కానీ ఐడెంటిఫికేషన్ కావాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి నా సర్టిఫికేట్స్ ఏవి నేను తీసుకెళ్ళా, జస్ట్ ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళిపోయా ఇంట్లో నుంచి బయటికి. ఎక్కడ మిలిటరీలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం పాస్ అయ్యావు, ఏం చదివావు అని అడుగుతారు. ఏం చెప్పను. సో నేను మిలిటరీ ట్రై చేయాల. ఆ సర్టిఫికేట్ ఒక్కటి ఉన్నా కూడా ఐ వుడ్ హ్యావ్ గాన్. సరిగ్గా బార్డర్స్లోనే వేయమని అడిగి ఉండేవాడిని. వ్యవహారం ఏదో అటో ఇటో తేల్చేసుకుందాం. భయం లేదు మీకు అసలే? ఎందుకు భయం? అన్నీ తెగించిన వాడికి ఇంకా భయం ఏముంటుందండి? భయం ఎందుకు? ఎటు గాలి వస్తే ఎటు పల్ల ఉంటే అటు వెళ్ళిపోయింది మీ లైఫ్. ఒప్పుకుంటారా? రిగ్రెట్స్ ఏం లేవా ఈరోజు? లేవు. ఇలా వెళ్లకుండా ఉండాల్సిందే. ఏది రిగ్రెట్ అయినా కూడా ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈ పొజిషన్ చేర్చడానికి ఒక మెట్ అయింది. చిన్నప్పుడు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి దయ్యాలు కాన్సెప్ట్. చిన్నపిల్లలు అందరం చేరేసేసి మాట్లాడుకుని, అమ్మో ఎక్కడికి వెళ్తాం, అట్ట వెళ్తాం, చాలా ప్రాబ్లము అని చెప్పేసేసి. మా ఫ్రెండ్ ఒకటి నాతో పందెం వేశాడు, శ్మశానంలోకి వెళ్ళి రాగలవా? వెళ్తాను అని చెప్పన్నాను. మా ఊళ్ళో తోటలొల్లూరు ఏటిగట్టు అవతల రాణిగారి సమాధి, ఒల్లూరుని పరిపాలించిన ఈ జమీందారుల రాణిగారి సమాధి ఒకటి ఉండేది, చాలా దూరంలో శ్మశానం అది. దాంట్లో వీడు ఒక లెటర్ పెట్టి, నువ్వు అర్ధరాత్రి 12 వెళ్ళి తీసుకురా అన్నాడు. నేను వెళ్ళాను, ఆ లెటర్ తీసుకుని అక్కడే కూర్చున్నాను. ఏమన్నా కనపడుతుందేమో మాట్లాడదామని చెప్పేసి కనపడలా. ఈ సీక్వెన్స్ ఒకసారి నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇదే సీను, నేను చెబుతాను వినండి. ఇదే సీక్వెన్స్ త్రివిక్రమ్ శ్రీనివాసు నేను డిస్కస్ చేసుకున్నాను. చెప్పాడు ఆయన, ఇదే పద్ధతిలో ఇంటర్వ్యూ చేశాడు నన్ను 2 గంటలు కట్టి. ఇది చెప్పారు, అతడు సినిమాలో వచ్చేసింది. అదే చేశారా? అవును. నేను ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చాలా మేజర్ అమౌంట్ తీసుకుని ఉండేవాళ్ళు. అమౌంట్ కాదు, మీరు ఎందుకు తీసుకోరన్నారు? వద్దన్నారు అసలు? కాదు అసలు. నేను వాడుకోనా అన్నాడు, వాడుకో అన్నాను, అయిపోయాయి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంటే ఒక మాట చెప్పంగానే డబ్బులు అడిగేస్తామా? మరి ఈరోజు మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే కనుక నా కథని నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి ఇంత ఇవ్వు అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తుండేవాడు. వాళ్ళు మధుబాబు కాదుగా. మధుబాబుకి డబ్బులే కాదు ముఖ్యం, ఎంతో కొంత సోషల్ ఆ పరిచయాలు, ఉన్న పరిచయాలు ముఖ్యము. ఒక చిన్న అక్షరయాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి,
ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్.